తెలుగుదేశం పార్టీ కూటమి పార్టీ ప్రవీణ్ గారి నాయకత్వం కొంచెం వైడ్గా ఉందండి. వర్ధిల్లాలి కూటమి పార్టీ, వర్ధిల్లాలి కూటమి ప్రభుత్వం, వర్ధిల్లాలి ప్రవీణ్ గారి నాయకత్వం, వర్ధిల్లాలి ప్రవీణ్ గారి నాయకత్వం. అందరికీ నమస్కారం. రాష్ట్రంలో మన కుటుంబ ప్రభుత్వం వచ్చి సరిగ్గా నేటికి సంవత్సరం. గత సంవత్సరం జూన్ నెల 4వ తారీఖు ప్రజలందరూ కూడా మంచి తీర్పు ఇచ్చారు. అందుకు గాను రాష్ట్ర ప్రజలందరికీ కూడా ముందుగా కృతజ్ఞతలు తెలియజేస్తూ, అట్లానే పెదకూరపాడు నియోజకవర్గంలో నన్ను గెలిపించినందుకు, నా గెలుపు కోసం కృషి చేసిన నాయకులకు, కార్యకర్తలకు, నన్ను గెలిపించిన ప్రజలకు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. వాళ్ళు పెట్టిన నమ్మకాన్ని మేము నిలబెట్టుకుంటూ గత సంవత్సరంలో నా నియోజకవర్గంలో దాదాపు 100 కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది. ఎటువంటి పనులైనా కూడా అవి రోడ్లకు సంబంధించిన కానీ, మనం ఎటువంటి సంక్షేమానికి సంబంధించిన కానీ అన్ని దానికి సంబంధించిన లిస్ట్ ఇవ్వడం కూడా జరుగుతుంది. అట్లానే మా కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే గాడి తప్పిన ఆర్థిక వ్యవస్థని గాడిలో పెడుతూ మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అహర్నిశలు కష్టపడుతూ నెలకు ఒకసారి కేంద్రంతో చర్చలు జరుపుతూ పోలవరం ప్రాజెక్టు గురించి కానీ, రైల్వే లైన్స్ గురించి కానీ, అట్లానే రాష్ట్రానికి రావాల్సిన వాటాని తీసుకురావడంలో విజయం సాధించారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అంతేకాకుండా రాజధాని అభివృద్ధి పనుల కోసం దాదాపు 15,000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం నుంచి శాంక్షన్ చేయించుకోవడం జరిగింది. అంతేకాకుండా వివిధ బ్యాంకుల నుంచి కూడా, ఒక బ్యాంకు నుంచి 11,000 కోట్ల రూపాయలు, అట్లానే ఇంకో బ్యాంకు నుంచి 12,000 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయించుకొని దాదాపు 60,000 కోట్ల రూపాయలతోటి రాజధాని పనులు మొదలు పెట్టడం జరుగుతుంది. అట్లానే పోలవరం గురించి కానీ, రాబోయే రోజుల్లో బనకచెర్ల ప్రాజెక్టు కూడా చేయటం కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి రాష్ట్రానికి అభివృద్ధి పనుల గురించి నిత్యం కూడా మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు సెంట్రల్ గవర్నమెంట్తో మాట్లాడుతూనే ఉన్నారు. అట్లనే ఇక్కడ పరిపాలన విషయంలో కానీ, రెగ్యులర్ యాక్టివిటీస్ విషయంలో కానీ, గుంతలో ఉన్న రోడ్లన్నింటినీ గుంతలు లేని రోడ్లుగా తీర్చిదిద్దడం జరిగింది. అట్లానే రాబోయే రోజుల్లో నిరుద్యోగ యువతని ఉద్యోగాలు ఇప్పించే విధంగా మెగా డిఎస్సి కూడా ఇవ్వడం జరుగుతుంది. అట్లా రకరకాల పాలసీలు తీసుకురావడం జరుగుతుంది. అట్లానే రేషన్ విషయంలో కూడా ఇంతకుముందు ఉన్న విధానాన్ని తొలగించి పాత విధానాన్నే తీసుకొచ్చే విధంగా తీసుకురావడం జరిగింది. నిన్నే మనం మొన్న 1వ తారీఖున అది చేయడం జరిగింది.